అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నప్పుడే ఆర్థికంగా బాగుండటం జరుగుతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే లక్ష్మీదేవి కేవలం డబ్బును సమకూర్చే దేవత మాత్రమే కాదు. మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మికత పురోగతిని ప్రసాదించే దేవత. గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. శుక్రవారం అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజుగా భావించటం జరుగుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు. తామర పువ్వులో లక్ష్మీదేవి ఆసీనురాలై మనకు దర్శనమివ్వటం మనం చూస్తూనే ఉంటాము. బురదలో వికసించే తామర పువ్వు ఎంతో పవిత్రమైనది. అందుకే పూజలో కమలాన్ని సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తామర పువ్వును సమర్పించినట్లయితే ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందము, శాంతి నెలకొల్పబడతాయి. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉండిపోతుంది. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మల్లె పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. సువాసనాభరితమైన పువ్వులంటే అమ్మవారికి చాలా ప్రీతి. తెలుపు రంగు స్వచ్ఛతను, శాంతిని సూచిస్తుంది. మల్లె పువ్వులను అమ్మవారికి సమర్పించినట్లయితే కుటుంబంలో ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. ఏ పని చేపట్టినా కూడా అందులో విజయం లభిస్తుంది. ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అమ్మవారి పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉంచినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎరుపు గులాబీలు ఒకవైపు శక్తిని, మరొక వైపు ప్రేమను సూచిస్తాయి. ఎవరికైనా డబ్బులిచ్చి అవి తిరిగి రాకుండా ఉన్నట్లయితే ఎరుపు గులాబీలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఆ డబ్బులు తొందరగా తిరిగి వస్తాయి. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. వైవాహిక జీవితంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రవారం రోజు అమ్మవారికి 5 ఎర్ర గులాబీ పూలు సమర్పించి కనకదార స్తోత్రాన్ని పఠించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. బంతిపూలకు భారతీయ పూజలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిలిచి ఉండాలన్నా, దుష్టశక్తులు పారిపోవాలన్నా, విద్యార్థులు చదువుతో రాణించాలన్నా లక్ష్మీదేవికి బంతిపూలతో పూజ చేయాలి. మొగలి పువ్వు దాని వాసనతో చాలా ప్రసిద్ధి చెందింది. లక్ష్మీదేవికి మొగలి పువ్వు అంటే చాలా ఇష్టము. మొగలి పువ్వును లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలవుతుంది. ఎరుపు రంగు మందార పువ్వు శక్తికి, శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నము. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులలో మందారం కూడా ఒకటి. లక్ష్మీదేవి పూజలో మందార పువ్వులు సమర్పించినట్లయితే దేవత యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే మందార పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించేటప్పుడు తాజాగా ఉన్న పువ్వులను, సువాసన కలిగిన పువ్వులను మాత్రమే సమర్పించాలి. అమ్మవారికి సమర్పించే పువ్వులను ముందుగా కడగకూడదు. ఎడమ చేతితో కోసిన పువ్వులను అమ్మవారికి సమర్పించకూడదు. పూజకు కావలసిన పువ్వులు స్నానం చేయకుండా కొయ్యకూడదు. పూజ చేసేటప్పుడు కానీ, చెట్ల నుంచి కోసేటప్పుడు కానీ కింద పడిన పువ్వులను అమ్మవారికి సమర్పించకూడదు. ఏ దేవతకైనా పువ్వులు సమర్పించేటప్పుడు ఆ దేవత నామాన్ని జపిస్తూ పువ్వులు సమర్పించాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పువ్వులను సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.